హలో అండి. అందరికీ హాయ్. నిప్పుడు వంకాయలాగా నిప్పుడు క్యాప్సికమ్ చేస్తున్నానండి. చిన్న క్యాప్సికమ్ కనిపించాయి. సో, దానికోసం అనేసి ముందు పల్లీలు, కొంచెము ధనియాలు, ఒక 3, 4 మెంతులు, సో నువ్వులు 3 వేసుకొని మొత్తము వేయించుకోవాలి. నువ్వులు, పల్లీలు, కొంచెము 3, 4 మెంతులు, ధనియాలు వేసుకొని 3 వేయించుకొని పక్కన పెట్టేసుకొని అవి చల్లారాక మిక్సీకి పట్టేసుకోవాలి. అందులోనే వెల్లుల్లి రెబ్బ, అల్లము, ఇంక ఇవి చిన్న చిన్నవి ఉన్నాయి కదండి, వీటిని ఇలా నిప్పుడు వంకాయకి మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలా గుత్తి వంకాయలాగా ఇప్పుడు క్యాప్సికమ్ చేస్తున్నాను. అలా మొత్తం కట్ చేసుకొని అన్నీ అలానే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను మసాలా కోసం అవన్నీ ప్రిపేర్ చేశాను కదా, అవి మిక్సీకి అయితే వేస్తున్నాను. కుక్కర్ పెట్టుకొని అందులోనికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసేసుకోవాలి. సో ఇవి చెప్పాను కదా, మొత్తం మిక్సీకి పట్టేస్తున్నాను. మసాలా మొత్తము వేసేసుకొని ఇందులోనికే సరిపడినంత ఉప్పు, సరిపడినంత కారం అయితే వేసేసుకున్నాను. సో ఇంకా మిక్సీకి పట్టేసుకుంటే పేస్ట్ లాగా అయితే మొత్తం రెడీ అయిపోతుంది. సో కొన్ని వాటర్ పోసుకొని మొత్తంగా పేస్ట్ లాగా చేసేసుకున్నాను. సో ఇందులో పసుపు వేసుకొని 1 మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక టమాటా కోసి వేసేసుకోవాలి. సో టమాటా కూడా లైట్గా మగ్గాక ఇంకా కోసి పక్కన పెట్టేసుకున్న క్యాప్సికమ్ చిన్న చిన్నవి అన్నీ అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా క్యాప్సికమ్ని ఫ్రై చేసుకోవాలి. సో ఇంకా క్యాప్సికమ్ మొత్తం ఫ్రై అయిపోయాయి. ఇలా పేస్ట్ లాగా మసాలా మొత్తం పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కన కుక్కర్లో వేసేసుకోవాలి. సో ఇంకా పేస్ట్ మొత్తం నీట్గా కడిగి అందులోనికి వేసేసుకున్న. ఫస్టే ఉప్పు, కారం, మసాలాలు టేస్ట్ అన్నీ చెక్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు విజిల్స్ లోపు ఇంకా మన నిప్పుడు క్యాప్సికమ్ అయితే రెడీ అయిపోతుందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా నీట్గా ఉడికింది. టేస్ట్ బాగుందండి.